డైరెక్ట్ సెల్లింగ్లో మీ టీం బిల్డ్ చేసుకోవాలని ప్రతి వాళ్ళు ప్లాన్ చేస్తారు. మీ టీం పెంచుకోవాలని, మీ టీం పెంచుకోవడం ద్వారా మీకు రిటర్న్స్ రావాలని, తద్వారా డూప్లికేషన్ జరగాలని, తద్వారా కాంపౌండింగ్ పవర్కి సంబంధించిన రిటర్న్స్ మీరు అందుకోవాలని ప్రతి వాళ్ళు ప్లాన్ చేస్తారు. నిజానికి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో టీం పెంచుకోవాలంటే ఏం చేయాలి? మీరు టీం పెంచుకోవాలి అంటే వేరే షార్ట్ కట్ వేస్ లేవండి. లేదా ఇంకోటి ఏదో ఎవరో టీం ఇస్తారు, మనం మిగిలిన టీం మనం పెడదాము, ఈ థాట్స్ అన్ని తీసేయండి దయచేసి. చాలాసార్లు చెప్పాను మీకు. బట్ నేనేమంటానంటే, మీ టీం మీకు ఆరోగ్యకరంగా టీం బిల్డ్ కావాలి అంటే మీరు చేయాల్సిన వన్ అండ్ ఓన్లీ వర్క్ ప్రొసీజర్ని ఫాలో కండి. అంటే ప్రొసీజర్ ఫాలో కండి అంటే మీ అప్లయన్స్, మీ హెల్ప్ లైన్స్ ఎలాగో మీకు చెప్తారు. బట్ నాకు తెలిసిన ఒక పాయింట్ మీకు గుర్తు చేస్తా. అసలు టీంలు ఎక్కడ పెరుగుతారు, ఎలా పెరుగుతారు? పెరగడం అంటే జాయినింగ్స్ జరగాలి. జాయినింగ్స్ జరగాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జాయినింగ్ ఎలా జరిగింది? మీకు ఎవరో ఒకరు వచ్చి చెప్పారు అంటే మీరు విన్నారంటే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసే వ్యక్తి వినిపించాడు మిమ్మల్ని, లేదా మీకు ఆయనే చెప్పాడు డైరెక్ట్గా సబ్జెక్టు. అంటే సబ్జెక్టు ఆ వ్యక్తికి రీచ్ అవ్వాలి. అర్థమవుతుంది కదా? అంటే వ్యక్తికి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి అంటే మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ ఉన్నారో మీ టీంలో, వాళ్ళకి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళకి అందించాలి. వాళ్ళకి ఆ సబ్జెక్టు అందేటట్టుగా చేయాలి. కనీసం మీరన్నా చెప్పాలి, మీరు తెలిసిన లీడర్స్తో అన్నా చెప్పించాలి. ఇది కదా చేయాలి. అది కాకుండా మీరు టీం మీటింగ్ జరిగే ప్లేస్ అది ఏదో ఆన్లైన్ క్లాస్ కానీ, ఆఫ్లైన్ క్లాస్ కానీ, ఏ క్లాస్ అయినా సరే మీరు తీసుకెళ్ళి వాళ్ళని ప్రజెంట్ చేసి, ప్రజెంటేషన్ క్లాస్ వినిపించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది ఒక పాయింట్ అయితే, లేదా వాళ్ళ దగ్గరికే ఏమైనా మెయిన్ లీడర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేయడం అనేది రెండో పద్ధతి. లేదంటే ఒక హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, లేదంటే హాల్ మీటింగ్స్, చిన్న మినీ మీటింగ్స్ కండక్ట్ చేయటం, లేదా పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేసిన వాటిలో వాళ్ళని వినేటట్టుగా చేయటం. టోటల్గా ఏదైనా సరే మీటింగే, ఏదైనా సరే కాన్సెప్ట్ ప్రజెంటేషనే. ఏ కాన్సెప్ట్ ప్రజెంటేషన్లో మీరు ఉపయోగించుకుంటున్నారు, ఈ ప్రతి ప్రజెంటేషన్ క్లాసు, మీ పరిధిలో ఉన్న ప్రతి క్లాస్ని ఎంత మేరకు మీరు వాడుకుంటున్నారు అనే దాన్ని బట్టే మీ యొక్క టీం అనేది బిల్డ్ అవుతుందనేది ఒక వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి మీటింగ్ని మీ టీంలో ఎంతవరకు మీరు వాడుకుంటున్నారు, మీ టీంలో ఎంతవరకు మీరు వాడుకునేటట్టుగా మీరు గైడెన్స్ ఇస్తూ ప్లాన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మాత్రమే మీ యొక్క టీం అనేది బిల్డ్ అవుతుంది. మీ టీంలో 100 మంది ఉంటే 100 మందికి మీరు చెప్పలేరు. 1000 మంది ఉన్నారంటే 1000 మీటింగ్లు మీరు ఇవ్వలేరు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసులు కానీ, ఆఫ్లైన్ క్లాసులు కానీ మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోగలిగితేనే మీరు అక్కడ టీం బిల్డింగ్ కాడ మీరు సక్సెస్ అవుతారు. టీం బిల్డింగ్ కాడ సక్సెస్ అయ్యారంటే అల్టిమేట్గా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయినట్టే. నీకు అర్థమవుతుందా? అంటే అంత మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది కదా. అసలు పర్సన్స్ జాయిన్ కావట్లేదు అంటే బిజినెస్ డల్ ఉందని, బాగా జరుగుతుందంటే బిజినెస్ సూపర్ అని, అంతే కదా. అది జరగాలంటే ఏం చేయాలి? మ్యాక్సిమం మీటింగ్స్ని మీరు అటెండ్ అవుతూ, మీ టీంని కూడా అటెండ్ చేపిస్తూ, వాళ్ళ ద్వారా మీ ద్వారా కొత్త కాంటాక్ట్లు మళ్ళీ ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఒకటే అనుకోవాలండి, మీరేమైనా అనుకోండి, ఒక మీటింగ్ జరుగుతుంది అంటే ఆ మీటింగ్లో మీరు అటెండ్ అయ్యారు అంటే మీరొక్కడు అటెండ్ అయితే మీరొక్కడే నేర్చుకుంటారు. మీ టీం వాళ్ళు ఎంతమంది అటెండ్ అయితే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు. కాబట్టి మీరొక్కడు అటెండ్ అవుతే మంచిదా, టీంతో పాటు అటెండ్ అయితే మంచిదా? టీంతో పాటు అటెండ్ అవ్వాలి అంటే వాళ్ళకి మీరు ఎలా మార్గనిర్దేశం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, లేదా మీ కెపాసిటీ సరిపోదంటే మీ యొక్క టీం లీడర్స్తో వాళ్ళతో ఏ విధంగా చెప్పించాలి. ఈ క్రైటీరియా అంతా కూడా మీకు టీం బిల్డింగ్కి చాలా 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 ఉపయోగపడుతుంది అనమాట. ఇది కాకుండా ఇంకేదేదో చేద్దాము, అటుపక్క ఉన్న 100 మందిని తీసుకొచ్చి కొనేసి ఇటుపక్క పెట్టుకుందాము, అటుపక్క ఒక 10,000 మంది ఉన్నారు, వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చి కొనేసి ఇక్కడ పెట్టుకుందాము, ఇదంతా కూడా ట్రాష్ అండి. ఎందుకు పనిచేయదు? మీరు నాశనం అవుతారు, వాళ్ళు నాశనం చేస్తారు. ఏముండదు. అలాంటి తప్పుడు పనులు మనం చేయొద్దు, దానికి అసలు ఎంకరేజ్ చేయొద్దు. అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మనం ముందుకెళ్ళొద్దు. అసలు ఆ థాట్ అసలు మైండ్లోకే రానియొద్దు. ఓకే, జెన్యున్గా బిల్డ్ చేయండి, జెన్యున్గా కాన్స్ట్రక్ట్ చేయండి మీ టీంని. అదేవిధంగా ఆ నిజాయితీ మీ టీం కూడా మీ మీద ఉంటుంది 100%. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ ఎవరినైతే మీరు మబ్బి పెట్టకుండా జెన్యున్గా బిల్డ్ చేస్తూ, జెన్యున్గా మీరు ప్రజెంటేషన్ క్లాస్ వాడుకుంటూ బిల్డ్ అవుతారో మీ సక్సెస్ని మ్యాక్సిమం మీరు ఒక ఐడెంటిఫికేషన్గా తీసుకొచ్చేయచ్చు. మీ సక్సెస్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఎవరైతే, ఇది కూడా చెప్తాను, ఎవరైతే కనీసం ఆన్లైన్ క్లాస్కి కానీ, ఆఫ్లైన్ క్లాస్కి కానీ, టోటల్గా క్లాస్ అనే దానికి దూరంగా ఉంటున్నారో, ప్రజెంటేషన్ క్లాస్ కానీ, ట్రైనింగ్ క్లాస్ కానీ, క్లాస్ అనే దానికి ఒక ఏ వ్యక్తి అయినా దూరంగా ఉంటున్నారో,
మీరు రాసి పెట్టేసుకోవచ్చు, ఆ వ్యక్తి నెట్వర్క్ మార్కెటింగ్కి సూట్ అవ్వడు, సక్సెస్ కాలేడు, తల్ల కిందులుగా తపస్సు చేసినా సక్సెస్ కాలేడు. నేను సొంతంగా వెళ్ళి వర్క్ చేసుకుంటానండి, సొంతంగా వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసుకుంటానండి, ఇవన్నీ కాకమ్మ కథలు నడవు. అసలు మీటింగ్లు జరిగే వాటిని, ఏదైతే ఈవెంట్స్ని జాగ్రత్తగా ప్రమోట్ చేసుకోగలుగుతారు, ఈవెంట్స్, మీటింగ్ ఈవెంట్స్, ప్రజెంటేషన్ ఈవెంట్స్, ట్రైనింగ్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా మీరు ఒకళ్ళే చెప్పక్కర్లే, ఎవరో చెప్తూ ఉంటారు, ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే ఈవెంట్ని తెలివిగా వాడుకున్న వాడే సక్సెస్ఫుల్ లీడర్. ఆ మీటింగ్ని ఇగ్నోర్ చేసిన వ్యక్తి కానీ, మీరు కానీ మీ టీంలో కూడా ఎవరిని ప్రమోట్ చేయకుండా, అసలు మీరే అటెండ్ అవ్వకుండా, ఆ మీటింగ్ మీద మీకు అసలు ఫోకస్సే లేకపోతే, యు ఆర్ కంప్లీట్లీ, ఈ ప్రాజెక్ట్కి కంప్లీట్గా డిజేబుల్. దీనికి పనికిరాదు, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ పనికి రారు మై డియర్ ఫ్రెండ్స్. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఆన్లైన్ క్లాసుకి కానీ ఆఫ్లైన్ క్లాసుకి కానీ అటెండ్ అవ్వటానికి మీరు చాలా తటపటాయిస్తూ, ఇబ్బంది పడుతూ, కష్టంగా ఏదో 5-6 సార్లు రమ్మని పీక్తి జాయిన్ అయిన తర్వాత కూడా అంత కష్టంగా ఉందంటే రాసిస్తా నేను, మీరు సక్సెస్ కాలేదు. అంటే మిమ్మల్ని నేను ఏదో క్రిటిసైజ్ చేయట్లేదు, ఏదో తప్పు పట్టట్లా. అంటే ఆ లక్షణం దీనికి పని చేయదు. ఆన్లైన్ క్లాస్కి అటెండ్ ఆ బిజినెస్ చేయడం అంటే అర్థం ఏంటి? వర్క్ చేయాలిగా. వర్క్ చేయాలంటే మీటింగ్ అటెండ్ అవ్వాలిగా. మీటింగ్ అటెండ్ అయితే అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, ఏం వస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలుస్తుందిగా. మనం జాయిన్ అవ్వటం ఏమో పెద్ద టార్గెట్లు పెట్టుకుని జాయిన్ అయ్యాం. కారు కావాలి, విమానం ఎక్కాలి, బిల్డింగ్లు కొనాలి, పొలాలు కొనాలి, పిల్లలు సెటిల్ చేయాలి, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి, ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలి. ఇది ఎంత పెద్దగా ఉందే. దానికి తగ్గట్టుగా మీ వర్క్ ఉందా? అవి కావాలి అని నిజంగా మీకు బలంగా ఉంటే ఆశ వేరు, దాన్ని సంపాదించుకోవటం వేరండి. ఆశపడటం కాదు ఇక్కడ నెట్వర్క్లో. ఆశపడద్దు. దాన్ని ఎలా గెయిన్ చేయాలో, ఎలా 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 సాధించాలో అది నేర్చుకోండి. ఆ రూట్లో ప్రయాణం చేయండి. మీకు అర్థమవుతుందా? ఏదో అనుకుంటామండి, అనుకుంటే ఇక్కడ అయిపోదు. అనుకున్న దాన్ని సాధించడానికి దానికి తగ్గ కృషి, పట్టుదల, ఏమంటే దానికి వేసే స్టెప్లు మీరు కరెక్ట్గా వేయాలి. ప్రతి మీటింగ్ని వాడుకోవటం తర్వాత ముందు మీరు అటెండ్ అవ్వండి. ఎవరు రావట్లేదని మీటింగ్ మీరే వెళ్ళండి. నేను చెప్తున్నానండి, ఎవరు రావట్లేదు మీరే వెళ్ళండి. వెళుతూ ఉండండి. మీకు పెద్ద గమ్మత్ ఏంటంటే కొంతకాలానికి మీకు టీం సెట్ అయిపోద్ది. ఈ సీక్రెట్ ఎవరు తెలియదు. ఎవరు రావట్లేదు కదండి, నేనే వెళ్తాను, చాలాసార్లు వెళ్ళానులే. ఇలాంటి ఎందుకు పనికిరాని థాట్స్ అనమాట అవి. ఎందుకు పనికిరావయ్యి? మీరు అటెండ్ అవ్వండి. తినక వేము తీయకుండా ఉన్నట్టు వినగా మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు అంటే నాతో పాటు నా టీం ఎంతమంది ఉన్నారు, ఇక్కడ టోటల్ ఎంతమంది కనిపిస్తున్నారు జూమ్లో, లేకపోతే గూగుల్ మీట్లో ఎంతమంది కనిపిస్తున్నారు, ఇంతమందిలో నాతో కలిపి నా టీం ఎంత, ఇది కదా మీకు కావాల్సింది. మిగిలిన చెత్తారం మీకెందుకు? అక్కడ 500 మంది ఉన్నారు, అసలు మీ వాళ్ళు ఎంతమంది? 1000 మంది టీం అది జూమ్, మీ వాళ్ళు ఎంతమంది? 20 మంది ఉన్నారు, మీ వాళ్ళు ఎంతమంది? ఇదండి ఈ క్యాలిక్యులేషన్. ఎప్పుడైతే ఏ లీడర్ అయితే మీరు వేసుకోగలిగాడో ఆ లీడరు ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ ఒక మీటింగ్ ఒక్కొక్క మీటింగ్ అయినా మార్చుకుంటూ, ప్లాన్ మార్చుకుంటూ, థాట్ చేంజ్ చేసుకుంటూ, ఆటోమేటిక్గా మౌల్డ్ చేసుకుంటూ టీంని ముందుకెళ్తా ఉంటాడు. 80% సక్సెస్ అయ్యేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అలాంటి లీడర్ అయితే. కానీ అది కాకుండా ఇంకేదేదో ఆలోచించి, ఎవరు లేరు కాబట్టి నేను రాను, అసలు నేను రాను, ప్రతి వేళ ఎండగాసింది రాను, వర్షం వచ్చింది నేను రాను, చలేసింది ఏంది అది? ప్రకృతి పని దాని పనిలో చేస్తుంది, మీ పని మీరు చేయాలిగా. అంటే నేను ఏమంటానంటే, ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మనకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా చెప్పడానికి ట్రై చేసినా మనం పెద్దవాళ్ళం కాబట్టి మనకు చెప్పే ప్రయత్నం చేయరు. చిన్నపిల్లలు అయితే చెప్తారు, అప్పుడు వింటాం. వినకపోతే స్టిక్ పట్టుకుంటారు, 2 తంతారు అనమాట అవసరమైతే. కానీ అప్పుడు కూడా ఎప్పుడైతే మనం ఒక చెప్పే వయసుకి, అంటే ఆటోమేటిక్గా ఏజ్ పెరిగిపోయింది. ఇక్కడ మైండ్ సెట్ ఎంతవరకు మెచ్యూర్ అయిందో పక్కన పెడితే ఏజ్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. చెప్పే ప్రయత్నం, మనం దండించే ప్రయత్నం ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు చెయ్యరు మ్యాక్సిమం. మీకు మీరే దండించుకోవాలి, సెల్ఫ్గా రీఛార్జ్ అవ్వాలి, సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలి, సెల్ఫ్గా మీకు మీరు ఊహించుకోవాలి, మీకు మీరు ప్లాన్ చేసుకోవాలి, ఫ్యూచర్ని ఎలా, ప్రణాళిక ఎలా ఉండాలో మీరు సెల్ఫ్గా చేసుకోవాలి తప్ప ఎవరు చెప్పే ప్రయత్నం చేయరు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చెప్పినా మీరు యాక్సెప్ట్ చేయరు దాన్ని. దానికి తిప్పి ఎలా కొట్టాలో మీకు తెలుసు. నేను అంత తెలియనాడు అనుకున్నాను, అంత పిచ్చోడినా ఇది, నాకు ఈ మాత్రం తెలియదా? నేను ఎట్లా కనపడుతున్నాను నీకు? నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత? ఇలాంటి డైలాగులు అక్కడ ఏం తగ్గవు అక్కడ మీకు, అవునా? కానీ ఒరిజినాలిటీకి వచ్చేటప్పటికి మిస్టేక్లు మీ దగ్గర కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా సరే మీ టీం బిల్డ్ అవ్వాలన్నా, మీరు హెల్తీగా ఉండాలన్నా, మీ యొక్క కాన్స్ట్రక్షన్, మీ యొక్క టీం బిల్డింగ్ అనేది పెరుగుతూ పోవాలి. అయితే ఒక రన్నింగ్ మోడల్లో టీం పెరగడం ఒక ఎత్తు, నడుచుకుంటూ వెళ్ళే స్పీడ్తో పెరగడం ఒక ఎత్తు,
ఏమండి, చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్ళే స్పీడ్ ఒక ఎత్తు, పాక్కుంటూ వెళ్ళే స్పీడ్ ఒక ఎత్తు, దేక్కుంటూ వెళ్ళే స్పీడ్ ఒక ఎత్తు, నత్తలాగా మెల్లగా వెళ్ళే స్పీడ్ ఒక ఎత్తు. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కదా. అయితే ఏది బెస్ట్? చాలా స్పీడ్గా వెళ్ళటం బెస్ట్. సరే, అలా అని దానికి ఫోకస్ పెట్టేసేయండి, ఫాస్ట్గా డబల్ అయిపోతూ ఉండాలి. ఏమండి, డూప్లికేషన్ ఫాస్ట్గా జరిగిపోతూ ఉండాలి. 2 4 అవ్వాలి, 4 8 అవ్వాలి, 8 16 అవ్వాలి, 32 అవ్వాలి. ఇలా డూప్లికేషన్ డబల్ అవుతూ వెళ్తే ఏమండి, ప్రపంచం ఎంత కొద్ది గంటలోనే ప్రపంచం నిండిపోతుంది. అది జరగదు. అది కానీ జరగాలి, జరిగితే మంచిది. బట్ అది జరగదని నేను కూడా అనలేను, కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదు అంతే కొన్ని సంవత్సరాల నుంచి. మీకు అర్థమవుతుందా? జీసస్ పుట్టి 2020 సంవత్సరాలు అయింది అనుకుంటా, అంటే ఇంచుమించుగా అదే ఏడీ ప్రకారం లెక్కేస్తే. ఈ 2025 సంవత్సరాల్లో ఏమండి, జీసస్ దగ్గర నుంచి యొక్క ప్రచారం జరిగితే ఏమండి, కొన్ని దేశాలు కొంతమంది వరకు రీచ్ అయింది. ఇంతవరకు చాలా మ్యాక్సిమం రీచ్ అయిపోయింది. అంటే 2000 సంవత్సరాల పైనే పట్టిందంటే ప్రపంచ మానవాళికి వెళ్ళటానికి. ఇంకా కొన్ని దేశాలకి, అంటే నేను ఏ యాంగిల్ మాట్లాడుతున్నాను, నెట్వర్క్ మోడల్ మాట్లాడుతున్నాను. ఇంకా రిలీజియన్ ఇవన్నీ నేను మాట్లాడినండి, ఊరికి అక్కడ ఉన్న నెట్వర్క్ చెప్తున్నాను. అక్కడి నుంచి మొదలైన ఈ యొక్క క్రిస్టియన్ యొక్క నెట్వర్క్ అంటే నేను ఈ యాంగిల్లో మాట్లాడుతున్నా తప్ప దాన్ని ఏదో తప్పు కాదు, ఇంకోటి ఏం కాదు. ఓకే, దాన్ని వేరేలా తీసుకోకండి. ఆ నెట్వర్క్ ఇంతకాలానికి కొంతమందికి రీచ్ అయింది, ఇంకా రీచ్ కాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్తా ఉంటారు. ఓకే, అయితే అలా అయింది అంటే ఎంతవరకు రీచ్ అయినట్టు? చాలా మంది చెప్తా ఉంటారు, వింటూ ఉంటారు, కానీ అందరికీ రీచ్ కాలేదు. కొంతమంది అందరూ కూడా అది ఆ రిపెంట్నెస్ అనేది జరగలేదు అనేది ఒక వాదన వాళ్ళది. నేనేమంటానంటే ఆ నెట్వర్క్ అనేది ఎక్కువ టైం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అందరూ విన్నా ఒప్పుకున్నా చేయరు, చేసినా నిలబడరు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేనేమంటానంటే, సరే మన బిజినెస్లోకి వచ్చేద్దాం. కంప్లీట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. దీంట్లో మీరు డూప్లికేషన్ మీ ద్వారా మొదలుపెట్టి, మీ మైండ్ సెట్లో మీరు మొదలుపెట్టి, మీ ద్వారా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళని మీలాగా తయారు చేసి, వాళ్ళలాగా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళని కూడా మళ్ళీ మీలా తయారు చేసి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఈ విధంగా డూప్లికేషన్ జరుగుతూ మీ యొక్క నెట్వర్క్, మీ యొక్క టీమ్ బిల్డింగ్ కరెక్ట్గా హెల్దీ వేలో జరగాలి అంటే వన్ అండ్ ఓన్లీ సోర్స్, మీరు ఎంత తోపైనా, ఎంత పుడింగ్ అయినా, ఎంత ట్రైనర్ అయినా సరే, మీరు ఈవెంట్స్ని ప్రమోట్ చేసుకోవాల్సిందే. ప్రజెంటేషన్ క్లాస్ని ప్రమోట్ చేసుకోవాల్సింది. ఎంత ఉంటుంది? రోజుకు 1 గంట ఉంటాయి, 2 గంటలు ఉంటాయి. ఏమండి, కొన్ని చాలా డైలీ ఉంటాయి, కొన్ని 2 రోజులకు ఉండొచ్చు, కొన్ని వారానికి ఉండొచ్చు, కొన్ని వాడుకున్న కన్వీనియన్స్ బట్టి ఉండొచ్చు. బట్ మీరు అన్ని ఈవెంట్స్ని కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది వాట్సాప్లో. దాన్ని ఎంతవరకు ప్రమోట్ చేసుకుంటున్నారు, అసలు మీరు ఎంతవరకు మీరు ఉంటున్నారు, మీ టీంని ఎలా ప్రమోట్ చేసుకుంటారనే దాన్ని బట్టే మీ యొక్క సక్సెస్ అనేది, ఫ్యూచర్ సక్సెస్ అనేది, మీరు లక్ష సంపాదించాలా, కోట్లు సంపాదించాలా, ఫ్యూచర్లో మీ యొక్క స్థాయి ఏంటి అని నిర్ణయించేది ఈ స్ట్రాటజీ మాత్రమే. ఈవెంట్స్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోగలుగుతున్నారనే స్ట్రాటజీ మాత్రమే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది, తప్ప వేరే ఏది కాదని ఈ వీడియోలో నేను కంఠాపతంగా ముక్కుసూటిగా చెప్పదలుచుకున్నాను. అదే చెప్పాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.